5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఒకవైపు, 3 సార్లు ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మరోవైపు. ముంబైలో 2 జట్లు ఢీకొట్టబోతున్నాయి, వాంకడేలో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆతిథ్య ముంబై ఇండియన్సే హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. ఇప్పటివరకు టోర్నీ చరిత్ర చూస్తే కేకేఆర్ పై ముంబై ఇండియన్స్ దే ఆధిపత్యం. 2 జట్లు 35 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 24 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. 11 మ్యాచ్ల్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. గతేడాది కేకేఆర్ పై ముంబై అదిరిపోయే విజయం సాధించింది. నైట్ రైడర్స్ ను జస్ట్ 116 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత అలవోకగా టార్గెట్ ను చేస్ చేసింది. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ వరకు వెళ్లింది. కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం లీగ్ దశకే పరిమితం అయింది. 8వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి మాత్రం దూకుడు చూపించాలని 2 జట్లు పట్టుదలతో ఉన్నాయి. వాంకడేలో జరిగే సూపర్ సండే ఫైట్ తోనే పాయింట్ల ఖాతా తెరవాలని ఆరాటపడుతున్నాయి. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ ముంబై ఇండియన్స్ బలంగా ఉంది. ఓపెనర్ గా రోహిత్ శర్మ కీలకంగా పోతున్నాడు. మరో ఓపెనర్ గా క్వింటన్ డీకాక్ బరిలో దిగడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఓపెనర్లు క్లిక్ అయితే కేకేఆర్ బౌలర్లకు టెన్షన్ తప్పదు. 3వ స్థానంలో తిలక్ వర్మ బరిలో దిగుతాడా లేదంటే సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగుతాడా అనేది ఆసక్తి రేపుతోంది. గత సీజన్ లో స్కై ఎక్కువగా 3వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అయితే టీ20 వరల్డ్ కప్ అందుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ లో కాన్ఫిడెన్స్ పెరిగింది. దీంతో ఐపీఎల్ లో బ్యాట్ తో విశ్వరూపం చూపిస్తాడని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. తిలక్ వర్మ ఫామ్ కలిసి రానుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూకుడు మీదే ఉన్నాడు. 2024లో విఫలమైనప్పటికీ 2025లో మాత్రం జట్టును అద్భుతంగానే నడిపించాడు. ఈసారి జట్టు మెరుగైన ఫలితాలు అందుకోకపోతే పాండ్యా కెప్టెన్సీ డేంజర్ లో పడుతుందనే చర్చ కూడా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ లో నమన్ధీర్, షెర్పేన్ రోథర్ఫర్డ్ కీలకం కాబోతున్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా మీదే అంచనాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. దీపక్ చాహర్, అల్లా ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్ కూడా రాణిస్తే ముంబై ఇండియన్స్ కు తిరుగుండదు. మరోవైపు న్యూజిలాండ్ ఓపెనర్లు ఫినాలిన్, టిమ్ సీఫర్ట్ కేకేఆర్ జట్టులోనే ఉన్నారు. అలెన్ సీఫర్ట్ జోడీతో ముంబై బౌలర్లకు సవాల్ తప్పకపోవచ్చనే చర్చ కూడా ఉంది. రహానే, క్యామరూన్ గ్రీన్, రింకు సింగ్, బ్లెస్సింగ్ ముజర్బానీ, వరుణ్ చక్రవర్తిపై కేకేఆర్ ఎక్కువ ఆశలే పెట్టుకుంది. మొత్తంగా సండే వారిలో పరుగులు పోటెత్తడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. టోర్నీలో బోనీ కొట్టేదెవరా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.